హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ కాయకాయ నేర్చుకుందాం అండి. దానికి కావాల్సినవి మామిడికాయ టెంకబట్టింది తీసుకోవాలి, పుల్లగా ఉన్నది. ఇలా 4 భాగాలుగా వంకాయ కట్ చేసినట్టుగా కట్ చేసుకుని దీంట్లో చాకుతోటి జీడి లేయర్ లాగా తెల్ల పొర ఉంటుంది, అది క్లీన్ చేసేసుకోవాలి మొత్తం అలా అన్ని కాయలు. దానికి కావాల్సిన పదార్థాలు కారము, ఉప్పు, ఆవు పొడి, పసుపు, మెంతులు, నూపప్పు నూనె అండి. ముందుగా 1 స్పూన్ పసుపు వేసుకుందాము, చెంచాన్నర మెంతులు వేసుకుందామండి, ఆవు పొడి 2.5 అండి, ఇది పావు డబ్బా, రెండున్నర ఆవు పొడి, కారము 1.5 వేసుకోవాలండి. కారానికి డబల్ వేసుకోవాలండి ఆవు పొడి, చేదేం రాదు, బాగుంటుందండి, అదే కొలత, కరెక్ట్ కొలత. ఉప్పు 1 గ్లాస్, ఆవు డబ్బా. తర్వాత తక్కువైతే వేసుకోవచ్చండి, ఎక్కువైతే కష్టము, తగ్గబట్టి వేసుకుందాము. ఇవి కరెక్ట్ కొలత అండి. మొత్తం ఇలా కలిపేసుకుందాము. కలిపేసుకుని నూనె వేసుకుని ఎక్కువ వేయకుండా చూసుకోవాలి. నూనె ఈ విధంగా వేసుకోవాలి, మరి ముద్దలా కలిపేసుకోకూడదు. ఇప్పుడు కాయ కూడా ముందుగానే నూనె వేసుకుని ఉంచుకోవాలండి లోపల పైన, ఎందుకంటే అంటుకుంటుంది అన్ని భాగాలకి నూనెకి, ముక్క గట్టి పడుతుంది, మెత్తపడదు ముక్క. నూనె ముందే వేసుకుని ఉండగా ఇలా నొక్కుంటూ 4 భాగాలని ఎడం చేసుకుంటూ నెమ్మదిగా పగలకుండా పెట్టేసుకోవాలండి. కొంచెం నూనె వేసుకుని జాడీలో కారము 2 గుప్పిళ్ళు ఇలా వేసేసుకుందామండి. వేసుకుని కూరుకున్నవి నిండా ఇలా పెట్టేసుకోవాలి జాడీలో. కాయలన్నీ పెట్టేసుకుని పైనుంచి 2 గుప్పిళ్ళు కారం వేసేసుకుని కొంచెం అంతా ఆయిల్ కూడా వేసేసుకుని మూత పెట్టి తెల్లబట్ట కట్టేసుకోండి. 3వ రోజు ఎండబెట్టుకుంటే ఎండబెట్టుకోవచ్చు, లేకపోతే మళ్ళా తీసుకుని చూసుకోవాలండి, ఉప్పు అది సరిపోయి. ఓకే, 3వ రోజు ఈ విధంగా ఉంటుంది చూసారా. ఇంకా 15 రోజులు ఉంటే బాగా నానుతుంది లోపల పిండి కూడా. ఈ విధంగా తీసేసుకోవటమే ఒక్కొక్కటి. వంకాయ తీసుకుంటాం కదా మనం, అలాగా వచ్చేసి 4 భాగాలుగాను. ముద్దపప్పులోను పెరుగన్నంలోనూ కూడా బాగుంటుంది. ట్రై చేసి చూడండి, ఈ టేస్ట్ చాలా బాగుంటుంది. లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ అండి.